Dear friends, now we try to find integral of this one. Integral sin nx into cos nx dx. ఇంటిగ్రేషన్లో మధ్యలో ప్లస్ ఉన్నప్పుడు స్ప్లిట్ చేసుకోవచ్చు. మరి ఇక్కడ ఇంటూ ఉంది, ఇంటిగ్రేషన్ స్ప్లిట్ చేయలేం. దానికోసం సింప్లిఫికేషన్ కోసం 2 మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేశాను. ఎందుకు 2తోనే మల్టిప్లై చేయాలి? 3తో మల్టిప్లై చేసి 3తో డివైడ్ చేయొచ్చు కదా. రైట్, ప్రస్తుతానికి 2తో మల్టిప్లై చేశాను, డివైడ్ చేశాను. 2తో మల్టిప్లై చేయటం వల్ల ఇది చూడటానికి ఎలా కనపడుతుంది? 2 sin A cos B లాగా కనపడుతుంది. 2తో మల్టిప్లై చేయడం వల్ల 2 sin A cos B లాగా కనబడుతుంది. ఫార్ములా ఉంది ట్రిగ్నామెట్రీలో. మరి 3తో కనుక మల్టిప్లై చేస్తే ఫార్ములా లేదు కదా. అందుకోసమే కేవలం 2తోనే మల్టిప్లై చేయాలి. ఇదంతా దేనికి చేస్తున్నట్టు అంటే మధ్యలో ఇంటూ స్థానంలో ప్లస్ కానీ మైనస్ కానీ తెచ్చే ఏర్పాటు చేయటం కోసమే. 2తో మల్టిప్లై చేస్తే ట్రిగ్నామెట్రీలో ఫార్ములా కనపడుతుంది. దీన్ని ఏ లాగా చూడండి, దీన్ని బి లాగా చూడండి. అప్పుడు 2 sin A cos B లాగా కనపడుతుంది. మరి ఫార్ములా ఏంటి? sin A ప్లస్ B ప్లస్ sin A మైనస్ B ఈక్వల్ టు 2 sin A cos B. వన్ బై 2 ఇంటూ ఇంటిగ్రల్ ఇలా ఉంది కాబట్టి ఇలా రాసుకోవచ్చు. sin A ప్లస్ B అంటే mx ప్లస్ nx ప్లస్ sin A మైనస్ B అంటే mx మైనస్ nx dx. ఈ రెండిట్లో నుంచి x కామన్ తీయచ్చు, తీసాం. సో sin m ప్లస్ n ఇంటూ ఎక్స్ ప్లస్ sin m మైనస్ n ఇంటూ ఎక్స్ డిఎక్స్. ఇప్పుడు చూడండి, ఈ రెండిటికి మధ్యలో ప్లస్ వచ్చింది కాబట్టి ఇంటిగ్రేషను రెండిటికి విడగొట్టుకోవచ్చు, స్ప్లిట్ చేయొచ్చు. సో స్ప్లిట్ చేస్తున్నాను. వన్ బై 2 ఇంటిగ్రల్ స్ప్లిట్ చేసి sin m ప్లస్ n ఇంటూ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ sin m మైనస్ n ఇంటూ డిఎక్స్, m మైనస్ n ఇంటూ ఎక్స్ డిఎక్స్. 1 బై 2 sin x కొంది ఫార్ములా. సో ఈ మొత్తాన్ని x లాగా చూడాలి, x లాగా చూస్తున్నాను. sin x లాగా ట్రీట్ చేయాలి అంటే అందుట్లో x ఉండాల్సిందే. x స్క్వేర్ ఉన్నా చెల్లదు, ఫార్ములా ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలి. x మనకి sin x కొంది ఫార్ములా. అందుకోసం ఈ మొత్తాన్ని నేను x లాగా ట్రీట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ x ఉంది కాబట్టి. sin x ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ ఎక్స్గా ట్రీట్ చేసింది m ప్లస్ n ఇంటూ ఎక్స్.
ఇలా దేన్నైతే ఎక్స్ లాగా ట్రీట్ చేశారో దాన్ని డెరివేటివ్తో డివైడ్ చేయాలి. ఎం ప్లస్ ఎన్ ఇంటూ ఎక్స్కి డెరివేటివ్ ఎం ప్లస్ ఎన్. అంటే మనకు తెలుసు ఎం ప్లస్ ఎన్ని ఒక నెంబర్ లాగా ఊహించుకోండి, ఒక కాన్స్టెంట్ లాగా. ఉదాహరణకి 7x అనుకుంటే డెరివేటివ్ ఆఫ్ 7x ఎంత? 7ఏగా. మరి అదే విధంగా ఎం ప్లస్ ఎన్ ఇంటూ ఎక్స్కి డెరివేటివ్ ఎంత అవుతుంది? ఎం ప్లస్ ఎన్ అవుతుంది. సో దాంతో డివైడ్ చేయాలి, డివైడ్ చేసాం. ప్లస్ ప్లస్ మళ్ళీ ఇంటిగ్రల్ సైన్, ఇదంతా ఎక్స్ లాగా ట్రీట్ చేయండి. ఎక్స్ ఉంది కాబట్టి సైన్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ ఎక్స్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. కాస్ ఎక్స్ లాగా ట్రీట్ చేసింది ఎం మైనస్ ఎన్ ఇంటూ ఎక్స్. దేన్నైతే ఎక్స్ లాగా ట్రీట్ చేశామో దాన్ని డెరివేటివ్తో డివైడ్ చేయాలి. సో ఎం మైనస్ ఎన్ ఇంటూ ఎక్స్కి డెరివేటివ్ ఎం మైనస్ ఎన్. ఇంకా ఫర్దర్ సింప్లిఫికేషన్ లేదు అని అర్థమవుతుంది కాబట్టి కాన్స్టెంట్ సి యాడ్ చేశాను, ప్లస్ సి. సో ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. నెక్స్ట్ ప్రాబ్లం, ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ బై సైన్ ఏ ప్లస్ ఎక్స్ డిఎక్స్. డినామినేటర్లో ఏ ప్లస్ ఎక్స్ కనపడుతుంది. దీన్ని సైన్ ఏ ప్లస్ బి లాగా అర్థం చేసుకున్న ఫార్ములా వేసిన సింప్లిఫికేషన్ ఉండదు దానికి. అందుకోసం డినామినేటర్లో కనపడుతున్న ఏ ప్లస్ ఎక్స్ న్యూమరేటర్లో కూడా కనపడేటట్లుగా ప్రయత్నిద్దాం. ఏ ప్లస్ ఎక్స్ అన్న ఎక్స్ ప్లస్ ఏ అన్న ఒక్కటే కదా. ఆల్రెడీ ఎక్స్ ఉంది, ఇంకేం ఉండాలి? ప్లస్ ఏ ఉండాలి. మరి లేదు కాబట్టి ఏ యాడ్ చేసి ఏని సబ్ట్రాక్ట్ చేశాను. ఎందుకు అంటే డినామినేటర్లో కనపడుతున్న ఏ ప్లస్ ఎక్స్ న్యూమరేటర్లో కూడా కనపడటానికి. ఏ ఉంది కాబట్టి ఏ యాడ్ చేసి ఏ సబ్ట్రాక్ట్ చేస్తున్నా. ఒకవేళ బి ఉండుంటే బి యాడ్ చేసి బి సబ్ట్రాక్ట్ చేసేవాళ్ళం. సరే, ఏ కాబట్టి యాడ్ చేశాను, మైనస్ ఏ చేశాను. ఇదంతా ఒక టర్మ్ లాగా చూస్తే ఇప్పుడు ఎలా కనపడుతుంది? సైన్ ఏ మైనస్ బి లాగా కనపడుతుంది. సైన్ ఏ మైనస్ బి. మరి ఫార్ములా సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి రాస్తున్నాను. సైన్ ఏ మైనస్ బి ఫార్ములా సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. సో ఇక్కడ ఏ ప్లేస్లో ఎక్స్ ప్లస్ ఏ ఉంది, బి ప్లేస్లో ఏ ఉంది. సో అలా రీప్లేస్ చేసుకుంటే ఇది వచ్చింది. డినామినేటర్లో సైన్ ఏ ప్లస్ ఎక్స్. రైట్. ఇప్పుడు సింప్లిఫికేషన్ ఊహించండి. ఏం చేద్దాం? ఈ డినామినేటరు ఈ పై రెండిటికి స్ప్లిట్ చేద్దాం. సో ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ కాస్ ఏ బై సైన్ ఏ ప్లస్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ సైన్ ఏ బై సైన్ ఏ ప్లస్ ఎక్స్ డిఎక్స్. మరి మధ్యలో మైనస్ ఉంది కదా, ఇంటిగ్రల్ స్ప్లిట్ చేద్దాం. సో దీనికి ఒక ఇంటిగ్రల్, దీనికి ఒక ఇంటిగ్రల్ వస్తుంది. ఇప్పుడు సైన్ ఎక్స్ ప్లస్ ఏ సైన్ ఎక్స్ ప్లస్ ఏ క్యాన్సిల్ కదా. మిగిలిందేంటి? ఇంటిగ్రల్ కాస్ ఏ.
స్ప్లిట్ చేసాం కాబట్టి ఇంటిగ్రల్ కాస్ ఏ డిఎక్స్ మైనస్ ఇక్కడ ఒక ఇంటిగ్రల్. ఈ రెండిటిల్లో ఏది కాన్స్టెంట్, ఏది వేరియబుల్? వేరియబుల్ అని పిలవాలి అంటే అందుట్లో ఎక్స్ కనపడాల్సిందే. కాస్ ఎక్స్ ప్లస్ ఏ, ఎక్స్ అనేది కనపడితే అది కలిగి ఉన్నదంతా కూడా వేరియబుల్లే. సైన్ ఏ, ఇందుట్లో ఎక్కడా కూడా ఎక్స్ అనేది కనపడట్లేదు. సైన్ ఏ అనేది కాన్స్టెంటు కాబట్టి ఇంటిగ్రల్లో నుంచి బయటకు వచ్చేసింది. ఇంకా మిగిలింది ఏంటి? కాస్ ఎక్స్ ప్లస్ ఏ బై సైన్ ఎక్స్ ప్లస్ ఏ. రైట్. కాస్ ఏ చాలామంది ఇక్కడే తప్పు చేస్తారు. ఏంటి తప్పు జరిగేది ఇక్కడ అంటే ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ ఎంత? సైన్ ఎక్స్ కదా. అలాగే ఇంటిగ్రల్ కాస్ ఏ అంటే సైన్ ఏ అని రాస్తారు. ఇంటిగ్రల్ కాస్ ఏ డిఎక్స్ అంటే సైన్ ఏ అని రాస్తారు. ఇది తప్పు. ఎందుకు తప్పు అంటే కాస్ ఎక్స్ అంటే వేరియబుల్ ఉండాలి. ఫార్ములా యూజ్ చేయాలి అంటే ఖచ్చితంగా వేరియబుల్ ఉండాలి, ఎక్స్ అనేది ఉండాలి. ఉంటేనే వేరియబుల్, లేదంటే కాన్స్టెంట్. సో కాస్ ఏ అనేది ఏంటి? కాన్స్టెంట్. అంటే 2 లాగా 3 లాగా 4 లాగా ఉన్న కాన్స్టెంట్ అన్నమాట కాస్ ఏ. కాన్స్టెంట్కి ఇంటిగ్రేషన్ ఏంటి? కాన్స్టెంట్ ఎక్స్. కాబట్టి ఎక్స్ ఇంటూ కాస్ ఏ. ఇంటిగ్రల్ 2 అంటే 2x అని రాస్తాంగా. అలాగే ఇంటిగ్రల్ కాస్ ఏ అంటే కాస్ ఏ ఇంటూ ఎక్స్. అంతేగాని కాస్ ఏకి సైన్ ఏ కాదు. ఫార్ములా ఇంటిగ్రేషన్లో మనం ఏ ఫార్ములా వాడాలి అన్నా అది వేరియబుల్ అయితేనే వాడాలి. రైట్. మైనస్ సైన్ ఏ ఇంటూ ఇంటిగ్రల్ కాస్ థీటా బై సైన్ థీటా అంటే కాట్ థీటా కదా. సో దట్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ కాస్ ఏ మైనస్ సైన్ ఏ. కాట్ ఎక్స్ లాగా ఉంది. ఎక్స్ లాగా ఉంది అనుకోవాలి అంటే అందులో ఎక్స్ కనపడాలి. కాట్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ లాగ్ మోడ్ సైన్ ఎక్స్. లాగ్ మోడ్ సైన్ ఎక్స్. దేన్ని ఎక్స్ లాగా చూశారు? ఎక్స్ ప్లస్ ఏని. దీని డెరివేటివ్తో ఏం చేయాలి? డివైడ్ చేయాలి. ఎక్స్ ప్లస్ ఏకి డెరివేటివ్ ఎక్స్కి 1, ఏకి 0. సో దీని డెరివేటివ్ ఎంత? 1. ఇప్పుడు 1తో ఏం చేయాలి? డివైడ్ చేయాలి. సో బై 1. బై 1 ఉన్నా లేకపోయినా ఒకటే కదా. ఇంటిగ్రేషన్ చేశాము, సింప్లిఫికేషన్ కూడా అయిపోయింది. బై 1 ఉన్నా లేకపోయినా ఒకటే. ప్లస్ సి అని యాడ్ చేశాను. సో ప్రాబ్లం ఈజ్ ఓవర్.